కొత్తగా వచ్చేసి టీవీకే కచ్చి మన గోవిందగ్రహారం గ్రామంలో టీవీకే కచ్చి ఓపెన్ చేయాలనేసి నాకు చాలా రోజుల నుంచి ఆశ ఉండింది. కానీ కోఆపరేషన్ లేకుండే దాని నుంచి ఎవరు ఇక్కడ మనం ఏం చేసినా అది ప్రాబ్లం అవుతా ఉంది. దాని నుంచి టీవీకేకి మీకు తెలిసిన విషయమే, సపోర్టింగ్ వచ్చేసి మనం ఏమన్నా ముందుకు పోతే బ్యాక్ చేసేదానికే చాలా జనాలు ట్రై చేస్తూ ఉండ్రి. ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ వచ్చింది. గోవిందగ్రహారంలో ఈ రాజేశ్వరి లేఅవుట్ వచ్చేసి మన ఇండియాలోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అందుకు ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల్లో రోడ్లు వసతి కానీ, ఇక్కడ డ్రైనేజ్ వసతి కానీ, నీళ్ళ వసతి కానీ ఏమీ లేదు. మనం ఏమన్నా చేయాలంటే అడిగేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. అడిగేవాళ్ళు లేకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు వచ్చేసి డబ్బులు చేసుకొని నెక్స్ట్ వాళ్ళకి ఏమి డబ్బులు మట్టం చేసుకొని ఆడ వసతులు మట్టం ఎవరికి ఏమి చేస్తలేదు. ఆ వసతి చేస్తలేదంటే మనము ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఇప్పుడు నా పని ఏముందో నేను చూసుకుంటాను, అదే మరి అందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే క్వశ్చన్ వేసేవాళ్ళు ఒకరు ఉంటే మట్టుమే ఆడ వర్క్ చేసుకునేకైతుంది. ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ ఉంది. మన యూత్ అందరూ కలిసి మనము మన గోవిందగ్రహారంను, మన రాజేశ్వరి లేఅవుట్ను మనం డెవలప్ చేసుకోవాలంటే మనము అందరూ కలిసి చేస్తే మట్టుమే డెవలప్ చేసేకైతుంది. అందరూ అడగాల, ఆ రోడ్లు వేయలేదు, అదే లేదు, మనకు ప్రాబ్లం ఏదైనా ఉంది, కరెంటు ప్రాబ్లము, లైట్ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఏది ఒక్కటి కరెక్ట్గా లేదు, సక్రంగా లేదు. ఎవరినైనా వచ్చేసి అడిగితే అక్కడ మెయిన్ ఆర్చి డిఎంకే ఉంది, ఇక్కడ నేను ఏడిఎంకేలో ఉన్నాను, అందుకోసం నేనేమి చేసేకేయలేదంటారు. డిఎంకేకి ఏడిఎంకేకి సంబంధం లేదు. ఇది పంచాయతీలో ప్రెసిడెంట్ చేయాల్సింది. మీకు హక్కు, మీరు అడిగి వాళ్ళ దగ్గర పని తీసుకోవాల్సిందే. అడిగితే కూడా పని చేసేవాళ్ళు లేదు. అయితే నా 5 ఏళ్ళ వరకు ఏం వర్క్ చేసినారు? ఏమి ఇంతవరకు వర్క్ చేయలేదు. మనం డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు టీవీకే నుంచి మనం ప్రతి ఒక్క, నేను ఒక్కడనేది కాదు, అందరూ వచ్చేసి యూత్ అందరూ చేరి క్వశ్చన్ వేయచ్చు. టీవీకేలా అందరూ లీడర్సే, ఒక్క లీడర్ ఎవరు లేదు. లీడర్స్ అంటే అందరూ ఆ ఒక్కొక్కరు క్వశ్చన్ వేసి మన పని మన హక్కు ఇది. మనం ఓటేసేది మనకి ఎంత హక్కు ఉందో, ఇప్పుడు ఓటేసి విన్ అయింటారు. 1,30,00,000 వచ్చేసి ఓటు ఇండియాలో మొత్తం టీవీకే అనేది ఇండియా మొత్తం తిరిగి చూసే మరి విజయ్ కచ్చి అనేది ఎవరికి ఏమి తెలుస్తూ ఉండలే. అట్లాంటిది విజయ్ ముఖం చూసి మట్టుమే ఓటేసినారు. ఇక్కడ ఎవరు క్యాండిడేట్, ఆడెవరు నిలిచినారు, ఈడెవరు నిలిచినారు, క్యాండిడేట్ కోసం ఓటేయలేదు. ఇక్కడ ఓటేసినది ఒకే ఒక్క గుర్తు, అది విజిల్ గుర్తు ఎవరిది? విజయ్ది. విజయ్ వచ్చేసి నేను మీ ఇంటి అన్న తమ్ముడుగా ఉంటా, మీ ఇంటికి అన్న తమ్ముడుగా, అక్క చెల్లెల్ని అందరి భావనలో ఒక లేడీసే కానీ నేను ఎవరికమ్మా ఓటేస్తే అంటే నేను టీవీకే గుర్తుకేస్తానంటారు. ఏంటికంటే వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసి మొత్తంకి ఇక్కడ డెవలప్ కాలేదు. చేంజెస్ కావాలా అనే ఒకే కారణం కోసము ఇంత వ్యత్యాసం ఓటర్లతో గెలిచినాడు. నెక్స్ట్ మనం ఏమైనా చేసుకోవాలంటే ఈ కచ్చిలో ఉంటే మట్టుమే మనం నెక్స్ట్ ఏమైనా చేసేకి అవుతుంది. లేదంటే వచ్చేసి 50 ఏళ్ళ 60 ఏళ్ళు అయితే ఉంది ఇప్పుడు డిఎంకే కానీ ఏడిఎంకే కానీ వచ్చి 60 ఏళ్ళ నుంచి ఏది డెవలప్ లేదు. ఆ డెవలప్ కావాలంటే మనం ఒకే ఒక్క గుర్తు, విజిల్ గుర్తు. టీవీకేకి వచ్చేసి ప్రతి యూత్ కానీ ఇప్పుడు అంతా కొందరు అంటూ ఉంటారు ఓన్లీ యూత్ ఓట్లు మట్టుమే టీవీకేకి వచ్చింది, లేదు పెద్దవాళ్ళు ఓటు వచ్చేసి ఎవరు వేయలేదు. పెద్దోళ్ళు వేసినారు, చిన్నోళ్ళు వేసినారు. ఇంట్లో ఒక చిన్న పిల్లని అడిగితే కూడా టీవీకే గుర్తు, మా విజయ్ గుర్తుకు ఓటేయండి అంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఆడ ఏం జరుగుతుంది. చిన్నోళ్ళు కూడా ఇప్పుడు అనలైజ్ చేసే శక్తి ఉంది. చిన్నోళ్ళు కంప్యూటర్ కాలం, ఇప్పుడు అనలైజ్ ఇంట్లో ఏం జరుగుతూ ఉంది, ఇంట్లో తప్పు జరుగుతూ ఉంటే కూడా చిన్నోళ్ళకి తెలుస్తుంది, మంచిది జరుగుతూ ఉంటే కూడా చిన్నోళ్ళకి తెలుస్తుంది. ఏంటి కోసం అంటే మనము నడుచుకునే రీతి పైనదా ఆడ వచ్చేసి ఏమీ కరెక్ట్ లేదు. మన ఇండియానే కరప్షన్ అనే మరి ఉండింది. ఇప్పుడు బీజేపీ వచ్చింది,
సెంట్రల్లో, బీజేపీ వచ్చేసి సెంట్రల్లో ఉండేదాని నుంచి మనము మొత్తం ఇప్పుడు ఇండియా పాదుగాపుగా ఉంది. సో ఇప్పుడు టీవీకే మన తమిళనాడులో చేంజెస్ అయితే తమిళనాడు మొత్తం ఈ డ్రగ్స్ అడిక్ట్ కానీ ఏది కానీ ఇప్పుడు డ్రగ్స్కి వచ్చేసి ఎంత ప్రాబ్లం ఉందంటే చిన్న పిల్లోనికి డ్రగ్స్ వచ్చేసి అందరికీ దొరుకుతా ఉంది. ఏంటి కోసము మనము డ్రగ్స్ గాంజా డ్రగ్స్ ఇక్కడ మనం ఒక స్కూల్కు చిన్నోళ్ళు చేర్పియాలంటే డ్రగ్స్ వచ్చేసి ఆ స్కూల్లో ఉంటుందేమో, ఈ స్కూల్లో చిన్నోళ్ళు చనిపోతారేమో, స్కూల్ చేర్పియాలంటే ఉంటుంది. ఆ స్కూల్ చేర్పించేదానికి భయపడతా ఉన్నామంటే ఆడ కరెక్ట్ అయిన వచ్చేసి రాజకీయం లేదు. ఇప్పుడు టీవీకే వచ్చేసి ఆ డ్రగ్స్ ఎవరెవరు ఇచ్చేస్తారో ప్రతి ఒక్కరికి యాక్షన్ తీసుకుంటాను, పోలీసుల నుంచి వచ్చేసి నేను వాళ్ళని చట్టరీతంగా నేను వచ్చేసి శిక్షిస్తాను అనే ఒక దీంట్లో ఉండేదాని నుంచి మనము టీవీకే గుర్తుకు ఓటు వేసిండాం కాబట్టి గెలిచినాం కాబట్టి నెక్స్ట్ మనం డెవలప్ చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు మన పంచాయతీలో ఎలక్షన్ వస్తుంది, నెక్స్ట్ డెవలప్ చేయాలంటే మనం టీవీకేలా ఉండి గెలిస్తే మట్టుమే నెక్స్ట్ మనం క్వశ్చన్ వేసేకి అవుతుంది, లేదంటే ఛాన్సే లేదు. అందరూ వచ్చేసి టీవీకేకి వచ్చేసి నెక్స్ట్ నేను టీవీకేని డెవలప్ చేస్తాననేసి ప్రామిస్ చేయండి ప్రతి ఒక్కరు. కానీ ప్రతి ఒక్కరు నేను టీవీకేలో ఉంటా, టీవీకేలో చేస్తా ప్రామిస్ చేయండి. ఆ ప్రామిస్ ఇప్పుడు చేసేది కాదు, దాన్ని నేర్చుకోవాలా. ఎలా అంటే మన ప్రతి మనిషికి ఆ ఉనర్చి అనేది రావాలా. మనం ఏమన్నా ఒకటి చేస్తా ఉన్నామంటే కరెక్ట్ ఉందా లేదా ఆ ఉనర్చి అనేది రావాలా. ఉనర్చి అనేది లేకుంటే మనం ముందుకు వచ్చేకే వేయలే. మనం ఏమన్నా ఒకటి గెలిచాలంటే దానికి వెనకే ఉండేది కాదు, ముందుకు వస్తేనే మనం గెలిచేకేది. కృష్ణ போஸ்டிங் లేదు, விஜய் ஃபேன்ஸ் பொதுமக்கள். ஓகே, கிருஷ்ணகிரி மாவட்டம் ஒசூர் நம்ம கோவிந்தத்துல நம்ம இன்னைக்கு டிவிக்கு செலிப்ரேஷன் பண்ணிட்டு இருக்கோம். எதனால அப்படின்னா இந்தியாவிலே யாராலையும் பண்ண முடியாது ஒரே விஷயம் நம்ம தலைவர் பண்ணி கட்டியிருக்காரு. 1,30,00,000 வாக்குகள் மேல பெற்று இந்தியா அளவுல மட்டும் உலக அளவுல விருது அளவு பண்ணிருக்காரு. நம்ம தளபதி இதுக்கு மேலும் மேலும் வந்துருவாரு. நம்ம ஃபுல் சப்போர்ட் தரலாம். இந்த வரலாறு மேலும் மேலும் படிப்போம். இதுக்குதான் நம்ம டிவி நிறைய சப்போர்ட் பண்ணோம். நம்ம தளபதிக்கு நம்ம அனுப்போம். ஜெய் டிவிக்கு, ஜெய் டிவிக்கு, ஜெய் டிவிக்கு, தளபதி, 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 ஜெய் டிவிக்கு.